స్కిట్లు బాగా రావాలన్నా పంచుల టైం కి పేలాలన్నా ఇవన్నిటికీ మంచి వైద్యం ఉంది. మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి అంటున్నాడు మన రామ్ ప్రసాద్. మరి అది ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with his team. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి. ఈరోజు నా ఫ్రెండ్ పెళ్ళండి. వాడి పేరు దొరబాబు. ఆడి పేరుకి దొరైనా సరే ఇప్పుడు వచ్చాడు ఒక అమ్మాయి దొరకలేదు. ఎందుకంటే దానికి కారణం వాడు చాలాసార్లు బయట దొరికాడు కాబట్టి. సో ఫైనల్ గా ఒక అమ్మాయి దొరికింది. ఈరోజు వాడికి పెళ్లి చేస్తున్నాం. శివాజీ గారు, ఖుష్బు గారు పెళ్లి ఖచ్చితంగా రావాలి. చెప్పడం మర్చిపోయాను, గిఫ్ట్లు తీసుకోవట్లేదు సార్. ఓన్లీ క్యాషా? ఓన్లీ స్కానర్ పెడతాం, గూగుల్ పే, ఫోన్ పే. రష్మి, ఈరోజు దొరబాబు పెళ్లి ఉంది, కొంచెం త్వరగా వచ్చేసి. ఎందుకు కొడుతున్నావు? పెళ్ళి రమ్మని చెప్తున్నాగా. పెళ్ళి అంటే ఎనర్జీ. ఏది ఎనర్జీ? ఇదే ఎనర్జీ కావాలి. ఏంటి మొత్తం స్కిట్ అంతానా? ఇలాగే మాట్లాడాలా? వస్తుందా రాదా? ఆ కర్ర చూస్తే నాకే వస్తుంది. ఇప్పుడు ఈ కర్ర చూస్తే మా టీం మొత్తం వస్తుంది. చూడు, టుడే వి ఆర్ గోయింగ్ టు బి బిగ్ 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 లౌడ్ స్కిట్, ఎనర్జీ స్కిట్. దెబ్బకి అడగటం మర్చిపోయావా మీతా? అవును అవును, దెబ్బకి మర్చిపోయాడు. అమ్మో చాలా గట్టిగా దెబ్బ మర్చిపోయాను సార్ నిజంగా. ఈరోజు సాయంత్రం పెళ్లికి రా, ఇదిగో విజిటింగ్ కార్డు. హలో, పెళ్లికి ఇస్తారు వెడ్డింగ్ కార్డ్. విజిటింగ్ కార్డ్ ఏంటి? పెళ్లికి వచ్చి ఏం చేస్తావు? విజిట్. అందుకని విజిటింగ్ కార్డు ఇచ్చా. నువ్వు ఇచ్చిన బ్లెస్సింగ్ తో ఈ రోజు హై వోల్టేజ్ స్కిట్ మామూలుగా ఉండదు. చూడు, అవునా? అదిరిపోద్ది. అవునా? నాకేలా ఉందంటే వచ్చే దొరబాబు గారు రాత్రి తాగి వదిలేస్తుంది. మన స్కిట్ లో ఎంత ఎనర్జీ ఉండాలి? హై వోల్టేజ్. ఎంత ఎనర్జీ ఉండాలి? ఏరా పెళ్లి కొడక, పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. ఏరా పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? ఆ పెళ్లి పనులు అని ఏంటి? పెళ్లి పిల్ల ఆ పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? ఆ పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? వంటలు వచ్చారా? అందరూ చూసుకుంటున్నాం. సరే, చుట్టాలందరూ వచ్చారా? చుట్టాలందరూ వస్తున్నారు. ఆ విడిదిల్లు ఏమన్నా రెడీ చేసావా? అన్ని రెడీ చేసా. వచ్చే వాళ్ళు కాపీలో టిప్పులు రెడీ చేసావా? అన్ని చేసా. లవ్ మ్యారేజా? అవును. ఎందుకే? ఏంటి మీ ఇద్దరు ఎవడికి చెవుడు ఉంది? పెళ్లి కూతురు ఏం పెడుతున్నారు? వాళ్ళ కారు పెడుతున్నారు, ఏసీ పెడుతున్నారు, వాషింగ్ మిషన్ పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు. అలాన్ని పెడుతున్నారు కదా. అవును. నువ్వేం పెడుతున్నావు? బంగారం పెడుతున్నాను. బంగారం? గట్టిగా అరిస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. సరేగానే నీ గురించి నాకు మొత్తం తెలుసు కదా. మరి పెళ్లి కూతురు ఎంక్వైరీ చేశారా? పెళ్లి కూతురాల్లో ఎంక్వైరీ చేశారు. అన్నవరం దాకా వచ్చారు, అక్కడ నుంచి ఆపేసా. వైజాగ్ దాకా వచ్చి తెలిసిపోద్దని వెనక పంపేసా. పెళ్లి కూతురు ఎలా ఉంటది? పెళ్లి కూతురు అటు ఇటుగా రేష్మిలాగా ఉంటది. అటైతే ఓకే, మళ్ళీ ఇటు రష్మిలా ఉంటుంది పక్క. నీకో సీక్రెట్ వెళ్ళరా. ఏంట్రా అది? ఏంట్రా కాదు, ఏంటి అనాలి. ఏంటి సీక్రెట్ కూడా లౌడ్ గా ఉంటది. నువ్వు అమ్మాయిని మోసం చేశావు కదా, అది పెళ్లి కొత్త అంటుంది. అది చెవులు అరవరారా, అక్కడ నుంచి చెప్తే అర్థం అవుతుంది కదా. ఎనర్జీ. ఇప్పుడు ఏం చేయాలరా? నువ్వు దాన్ని పెళ్లి చేసుకుని మోసం చేసావు, అది పెళ్లికి వస్తాను చూడు. ఇప్పుడు సరే, దాన్ని ఎవడో మా బాబు అందాక పెళ్లి అయ్యాక మిగతా గ్యాంగ్ ఎక్కడ? అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాల. ఏం బ్యాచ్ రా, బ్యాచ్ బ్యాచ్. అబ్బాయిని చూసినప్పుడు కొంచెం సిగ్గుపడాలి. మాట్లాడండి. మా పెళ్లిలో మాకు ఆచారం ఉంది. మా పెళ్లిలో అందరూ ఎనర్జీగా ఉండాలి. ఎనర్జీగానే ఉంటాం. లేదంటే పైనుంచి మా పెళ్లి కూతురు ఏం చేస్తుంటది? పెళ్లి కూతురు మర్చిపోతే నాకు సంబంధం లేదు, నువ్వే గుర్తించుకోవాలి. అప్పుడు పడుతుంటే పెళ్లి కూతురు లా జరుగుతుంది. ఏ కేసులు వాదించాలంట. ఇదే కేసులాగా ఉంది.
సర్లే ఏదో ఒకటి పనికొస్తుంది కదా అని చేసుకుంటున్నా. అవునా? సరే సరే, ఇదే ఎనర్జీతో మనం ముందుకెళ్దాం. రారా నువ్వు ముందుకెళ్ళు. సార్ చెప్పండి సార్. ఏంట్రా ఇది? చెప్పండి సార్. ఏం చేస్తుంటారు సార్? సీక్రెట్ గా రా చేస్తుంటాను సార్. ఎక్కడ తెచ్చుకోండి మీరు కూడా. మా అమ్మాయి చెప్పడం కాదు కానండి, చెప్పాలిగా మరి. చెప్తానండి. కాలేజ్ దగ్గర తల దించితే ఇంటికి వచ్చేదాకా తల ఎత్తదు. ఎనర్జీ సరిపోవట్లేదు, వినిపించట్లేదు అక్కడ. కాలేజ్ దగ్గర తల దించితే ఇంటికి వచ్చేదాకా తల ఎత్తదు. ఒక్కసారి ఎత్తినందుకు ఇద్దరు తీసుకొని వెళ్ళిపోయింది. అమ్మా నువ్వేమైనా మాట్లాడమ్మా ఇటు వచ్చి. అబ్బాయి ఏం చదువుకున్నాడు? ఈడు ఎనర్జీ అబ్బాయి ఏం చదువుకున్నాడు? నేను డిగ్రీ చదువుకున్నాను. ఏదో ఫోన్ వస్తున్నట్టుంది. ఎవర్రా? మా ఎక్స్ ఎవరు ఫోన్ చేసి. గట్టిగా చెప్పు. అరే బాగుందేమో, గట్టిగా మాట్లాడు. వాళ్ళందరూ ఇస్తారా? మీరే మాట్లాడుకుంటే మేమే విన్నారా? చెవుడా పెద్దగా మాట్లాడండి. హలో, ఏంటి పెళ్లి ఆపడానికి పెళ్లి ఆపడానికి వస్తున్నావా? గట్టిగా చెప్పు. సరే కలిసి తిరిగాం, కలిసి సినిమాలకి వెళ్ళాం, షికార్లకి వెళ్ళాం, హోటల్కి వెళ్ళాం. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? పెళ్లి అయిపోయిన తర్వాత చూసుకుందాం. ఫోబియా కొట్టకపోయినా కొట్టని ఫీలింగ్ వస్తుంది. ఓకే ఇది నిజంగా కొట్ట. ఓకే ఉండు. ముగ్గురుతో టైం అయిపోతుంది. కూర్చోండి. వాడికి అన్ని ఫోన్లు వచ్చాయి చూసావా? నా ఫోన్ ఇంటే చచ్చిపోతాడు ఇంకా. అవునా? కూర్చోండి. ఏమండి గురుగారు, ఉప్పు సరిపోయిందా లేదా చూడండి. ఉప్పు ఎందుకు కొడుతున్నారా? ఉప్పు సరిపోయింది, గట్టిగా అడుగు. ఉప్పు సరిపోయిందా లేదా? ఆ ఎనర్జీ ఉండాలి చూడరా. పర్లా బానే ఉంది. అదేంట్రా ఎనర్జీ ఉండాలి, అదేనా? అలాగే వెళ్ళిపో. నువ్వు కూర్చోండి. సరే నేను వాయిస్తుంటాలే. ఎనర్జీ మామూలుగా ఉండకూడదు. అలాగే. ఫస్ట్ జీలకర్ర బెల్లం పట్టండి తల మీద. ఇటు తిరిగమ్మా చగోడి. ఎనర్జీగా పెట్టు. ఇప్పుడు నువ్వేనమ్మా జీలకర్ర బెల్లం పెట్టాలి. అరే బింది చెప్పారు ఏదిరా? బిందులో ఉంగరాలు వేసావు, తీసుకోండి అమ్మా. ఎనర్జీగా ఎనర్జీ సరిపోలేదు. నా పట్టు ఊడిపోయింది. వెళ్ళి అరుణ్ చూపించరా. ఇట్రా, అదిగో అరుణ్ నక్షత్రం. అదే ఎక్కడ కనపడుతుందా ఎనర్జీ? అదే ఇప్పుడు నీకు ఇష్టమైన ఘట్టం ఏంటి? చాలా ఎనర్జీగా ఉండాలి. ఓకే లౌడ్ గా ఉండాలి. ఏంటో ఫస్ట్ నైట్. నువ్వు ఎక్కడికి రా, అక్కడ కరబట్టు కూర్చుని కొడతావా? ఎనర్జీ తగ్గితే అవసరం లేదు, నువ్వు నేను చూసుకుంటా. ఆ ఎనర్జీ అయితే నేను చూసుకుంటాను కదా, ఉండు. వెళ్ళండి. ఏంట్రా మా బాబు అప్పుడేనా చెప్పడం మర్చిపోయాను. మన పెళ్లికి గెస్ట్ వస్తున్నారు ఇప్పుడు. ఎవరు? మన సార్ పిలిచాం. సార్ ఎందుకు కొడుతున్నారు సార్? యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్. ఆడపిల్లనమ్మా. ఈ ఎనర్జెటిక్ స్కిట్ కి ఎలాంటి ఎనర్జెటిక్ కామెంట్స్ మీరు ఇస్తారు ఖుష్బు గారు? మీ స్కిట్ నిజంగానే ఎనర్జెటిక్ గా ఉంది. కంప్లీట్ స్కిట్ ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్, వెల్కమ్ బ్యాక్. So all the very best and good luck.
శివాజీ గారు. అద్భుతంగా ఉంది రాంప్రసాద్. సింపుల్ ఐడియా, సూపర్ గా ఉంది. అందరూ బాగా చేశారు. దెబ్బలు పడితే గానీ పని అవ్వదు అనేది అర్థమైంది. చాలా బాగుందయ్యా. సార్ ఎనర్జీ చాలా బాగుంది.